ఆల్రెడీ మన వాళ్ళు అది నేను మళ్ళీ అడుగుతాను మాళవిక గారిని లేకపోతే విశ్వ గారిని అడుగుతాను. ఇక్కడ చక్రవర్తి గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది మనకి పెద్ద సంక్షోభం క్రియేట్ చేసేలాగుంది. ఉద్యోగాల కోసం వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళకి కంపెనీలు అంతంత అమౌంట్స్ పెట్టి H1BVలు ఇప్పించలేకపోయినా కుప్పలు తెప్పలుగా బ్యాక్ టు పవిలియన్ అన్నట్టుగా వచ్చేస్తే మన దగ్గర ఉద్యోగాలు లేవు. అది నోన్ ఫ్యాక్ట్. అది మనం ఎంతసేపు గప్పాలు కొట్టుకోవడం తప్ప మన దగ్గర ఉద్యోగాలు వచ్చే వాళ్ళందరినీ ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా తెలియదు, కుర్చీలు కూడా లేవు. సో ఈ సిచ్యువేషన్లో అక్కడ సంగతి ఏమో కానీ ఇక్కడ పెద్ద క్రైసిస్ వచ్చే ప్రమాదం కనపడుతోంది కదా. హౌ టు డీల్ దిస్? ఏ విధంగా వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈ ప్రొక్లమేషన్ కనుక మనం చూస్తే ప్రయాణం చేసే H1B వాళ్ళ మీద ప్రభావం పడుతుంది, కానీ అక్కడ F1 మీద H1B వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం లేదు, ఓపీటీ మీద H1B వాళ్ళకి ఎటువంటి ప్రభావం పడట్లేదు, H1 ఎక్స్టెన్షన్ వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం అవేవి వీళ్ళు దీంట్లో లేవుగా ప్రొక్లమేషన్లో. అంటే ఒక మాట మీరు అన్నారు కాబట్టి, ఏ విధంగా అన్నారు కాబట్టి నా డౌట్ మాత్రమే అడుగుతున్నాను నేను. నాకు పెద్దగా దీంట్లో ఇది కాదు, కానీ ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళ మీద పడుతుంది డైరెక్ట్గా ఈ ప్రొక్లమేషన్ బట్టి అది ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఉండి రేపు మార్చిలో మళ్ళీ ఉంటాయి రెన్యువల్స్, ఫ్రెష్ ఉంటాయి కదా, ఫిబ్రవరి దాని మీద ఎటువంటి ఆంక్షన్ లేవు ప్రొక్లమేషన్. నా ముందే పెట్టుకొని చదువుతున్నాను, మీరు మాట్లాడుతుంటే చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. ఓకే, రైట్, దట్స్ గుడ్. ఓకే, F1 నుంచి ఓపీటీకి వెళ్ళి ఓపీటీ నుంచి H1 అప్లై చేసే వాళ్ళు ఎటువంటి ఫీజు చెల్లించాలని దీంట్లో రాసి లేదు. ఓకే, H1 ఎక్స్పైర్ అవుతూ మళ్ళీ ఎక్స్టెన్షన్ తీసుకునే వాళ్ళు డబ్బు చెల్లించాలని ఇక్కడ ఎక్కడ ఎంత చదివినా నాకు కనిపించడం లేదు. ఓకే, దీంట్లో ఉందల్లా H1 మీద ప్రయాణం చేస్తూ వెనక్కి వచ్చే వాళ్ళు $1,00,000 చెల్లించాలి. H1 కొత్తగా అప్లై చేస్తూ విదేశాల్లో ఉండి కొత్తగా H1 అప్లై చేసే వాళ్ళు అమెరికాలోకి ఎంట్రీకి రావడానికి $1,00,000 కట్టాలని అది స్పష్టంగా ఉంది. దాని తర్వాత మనం దాని మీద ఎంత చర్చించుకోవచ్చు. ఇందాక మీరు ఇంకో ప్రశ్న అడిగారు, హౌస్ సార్ మీరు ప్రశ్న అడిగింది, హౌస్, సెనెట్, ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు అన్ని రిపబ్లికన్ పార్టీ. సో ప్రజాస్వామ్య నియంతృత్వం నడుస్తుంది అమెరికాలో ఇప్పుడు. ప్రజాస్వామ్య లేదు ఇంకా, లైక్ రష్యా, లైక్ చైనా, లైక్ కొరియా, అమెరికా. ప్రజాస్వామ్య అనేది రైట్ అంతే. కానీ ఒక క్వశ్చన్ అంటే మనం మాట్లాడుకోవడానికి ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ యాక్చువల్గా ఇక్కడ రిపబ్లికన్ పార్టీలో కూడా కొందరు దే డెఫర్ ప్రెసిడెంట్ ట్రంప్స్ డెసిషన్స్. దే డోంట్ గో బై ఆయన చెప్పిందే ఫాలో కావాలని లేదు. ఓటింగ్కి వచ్చినప్పుడు అది సెనెట్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు చేంజ్ చేస్తారు. అట్లా అంటే ఆయన ఏది చెప్తే అదే వినాలని రూల్ ఏమి ఉండదు. అంటే ఇక్కడ మనం ఏబిఎన్ అనే ఒక మా ఛానల్ డిబేట్లో కూర్చుని మనమే ఇంత డిస్కస్ చేస్తున్నాం కదా. ఒక సైన్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఇవన్నీ ఆలోచించకుండా సైన్ చేశాడంటారా విశ్వరావు గారు? ఆలోచిస్తారు, లీగల్ అథారిటీ కూడా చూస్తారు, వెరిఫికేషన్ చేసుకుంటారు, ఒపీనియన్ తీసుకుంటారు. కాకపోతే వాళ్ళకు కూడా చెప్తారు కదా. ఇప్పుడు నిన్న మొన్న ఒకరిని ఫైర్ చేశారు, ఆయన వాంటెడ్ టు ఫైర్ సమ్వన్ అంటే ఆయన్ని. దాని తర్వాత మళ్ళీ కోర్టుకి వెళ్ళింది, దాని మీద డిస్కషన్ నడుస్తుంది. కొన్నిసార్లు అబ్రప్ట్ గా డెసిషన్ తీసుకుంటారు, కొన్ని అనలిటికల్ డిస్కషన్, కొన్ని అనాలోచితమైన అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీల్ టేక్ ఎ డెసిషన్. బట్ ఎస్పెషల్లీ ఇమ్మిగ్రేషన్ ఫ్రంట్ లో దీనికి స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు, ఏ కంట్రీస్ ఎక్కువ యూటిలైజేషన్ ఉంది, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. సో దోస్ ఫ్యాక్టర్స్ బేస్డ్ మీదనే చేస్తారు. ఎస్పెషల్లీ ఇది ఈ నిర్ణయం తీసుకునే కంటే ముందు ఐ థింక్ దెర్ ఇస్ ఎ డిస్కషన్ జరిగింది. 3 డిపార్ట్మెంట్ సెక్రటరీస్ నుంచి కూడా పిలిచారు, మాట్లాడారు అన్నది మనకు తెలుస్తుంది. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ కూడా దే ఆర్ ఆల్సో సీరియస్లీ వర్కింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ దట్ ఊరికైనా వదిలేసడానికి ఏం లేదు. బట్ ఏ యాంగిల్లో వచ్చారు, ఏ కాంటెక్స్ట్ లో వచ్చారు, అసలు వాళ్ళు చెప్పడానికి కూడా ఆయన ట్రంప్ అని క్వశ్చన్ అడుగుతుంటారు. మీరు వన్ ఆఫ్ ద వీడియోలో చూస్తే అడిగితే ఈ కుడ్ నాట్ గివ్ అన్ ఆన్సర్, ఈజ్ డెఫరింగ్ దట్ ఆన్సర్ టు ద అదర్ సెక్రటరీ. సో ఆయన దగ్గర కూడా కంటెంట్ లేదు. ఆయన మాట్లాడుతుంటే ఆయన రూడ్ గా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే విధానం, ఆయనకు యాక్చువల్ గా చెప్పే టెక్స్ట్ లో ఎలాబరేషన్ లేదు. ఏదో చెప్పాలి 100,000 అని అంటున్నారు కానీ, బట్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ ఆన్ అబౌట్ 100,000 తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఉన్న దానిలో ఎంతమంది వస్తారు, ఎంతమంది వెళ్తారు అనేది కూడా బిగ్ డిబేటబుల్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. అండ్ టుడే ఆల్సో వీఆర్ డిస్కసింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్. కానీ బట్ వెరాజ్ మండే ఈజ్ అవర్ డే టు రేజ్ ఎనీథింగ్ అగెన్స్ట్ టు ద దిస్ డెసిషన్. ఎందుకంటే కోర్ట్ సిస్టమ్ విల్ స్టార్ట్ అండ్ అగైన్ లాబీయిస్ట్ గ్రూప్స్ ఆల్సో ఎంగేజ్. అండ్ ఆల్సో ఈ క్యాపిటల్ హిల్ లో ఉన్న మన స్ట్రెంత్ కూడా ఉంది కదా, మనకి మన సైడ్ ఆఫ్
సెనేట్ ఆర్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా డిస్కషన్ నడుస్తుంటుంది. సో తర్వాత ఈ సిఇఓస్ ఆఫ్ ద కార్పొరేషన్స్ కూడా దే లుక్ అట్ హౌ వీ కెన్ గో అబౌట్ ఇట్ అనే దాని గురించి ఇట్స్ బిగ్ డిబేట్ ఉంది. బట్ ఓవరాల్ గా అయితే చూస్తే చర్చ జరిగింది, లీగల్ గా ఒపీనియన్ తీసుకొని ఉంటారు. అదేం జరగకుండా ఊరికేనే వచ్చేసి ఒక వన్ ఫైన్ మార్నింగ్ ఈ డెసిషన్ తీసుకున్నారని నేను అనుకోను. దే హ్యావ్ దేర్ ఓన్ డ్యూ డిలిజెన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఆ డ్యూ డిలిజెన్స్ బేస్డ్ మీద పెట్టారు. కాకపోతే ఇందులో ఉన్న ఫైన్ లైన్స్ 1 to 3 లైన్స్ లిస్ట్ చేసే దగ్గర క్లారిటీ లేదు. ఆ క్లారిఫికేషన్ లేదు. ఇంకోటి ఇప్పుడు డబ్బు కట్టాలన్నారండి $100,000. ఎవరికి కట్టాలి, ఎక్కడ కట్టాలి, దేర్ ఇస్ అ రూల్ కదా అండి. ఇప్పుడు ఎవరి పేరు మీద తీసుకుంటాం, ఎక్కడ అసలు వాట్ ఈస్ ద ప్రొసీజర్, హౌ కెన్ వి డిపాజిట్ $100,000, తర్వాత దానికి టైం లైన్ ఏంటి, ఈ కంపెనీకి ఎంతమంది ఎంప్లాయీలు ఉంటే ఏ రకంగా కట్టాలి, అసలు దీస్ ఆర్ నంబర్ ఆఫ్ లైన్ చాలా డౌట్స్ ఉన్నాయి దాంట్లో. చాలా ఇన్కంప్లీట్ ఆర్డర్, అది ఇన్కంప్లీట్ ఆర్డర్. యా చూద్దాం. మీరేంటి చెప్తున్నారు కిషోర్ గారు? నేను ఇంతకుముందు ఇంకొకటి ఒక పాయింట్ ఏంటి అంటే